ఏ రాష్ట్రంలో ఎన్నో ఒక ప్రాంతీయ పార్టీ అధికారం చేపట్టాలంటే బీజేపీతో ట్రావెల్ అయ్యే పార్టీని అధికారం చేపడుతుంది అంటున్నారు. ఇది కరెక్ట్ అంటారా? ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వాళ్ళు చెప్తున్నా, మీరు రాసుకోండి. హైదరాబాద్ అభివృద్ధి చేసిన తరహాలోనే ఇక్కడ అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు కదా చంద్రబాబు గారు. అభివృద్ధి హైదరాబాద్ నగరం చంద్రబాబు గారు ఒక్కడి వల్లనే అయిందా? సింగపూర్ తరహా రాజధాని నిర్మించాలని సింగపూర్ వెళ్ళారు, మలేషియా అంతా చూస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు కదా. ఇంకా పొరపాట్లు ఎక్కువ చేస్తున్నాడు, అందువల్లనే లేటెస్ట్ గా మళ్ళీ పుస్తకం వేశా. జగన్మోహన్ రెడ్డి వస్తే రాజశేఖర్ రెడ్డి వారసుడు కాదు, రాజారెడ్డి వారసుడిని ఎందుకు అంటున్నారు? రాజశేఖర్ రెడ్డి గారు బై హిమ్సెల్ఫ్ అయితే, రాజశేఖర్ రెడ్డి గారు బతికి ఉంటే ఎందుకు విడిపోదు రాష్ట్రము? గట్స్ ఉన్నాయి అతనికి. మా చంద్రబాబు నాయుడు రాయలసీమలో హంద్రీనీవా రూపకర్త అంటే ఆలోచించింది ఎన్టీ రామారావు, దాన్ని అమలు ఓట్ చోరీ అంటున్నాడు, వైసీపీ ఏమో ఈవీఎంల మాయ అంటున్నారు. ఇన్ని పోలైన ఇంత పర్సెంటేజ్ అని వస్తుంది. ఎందుకు జరగాలి లేటు? పోలవరం పూర్తిగా ఆయన యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాడు కదా, ఢిల్లీకి విజయవాడకి తిరుగుతున్నాడు ఆయన పాపము. ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారో తెలుసా అండి? 2.0 అనుకోవచ్చు ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. టీడీపీ 2.0 చంద్రబాబు నాయుడు. ఇది ఎలా ఉందంటారు మొత్తం కూడా? అక్కడ మోడీ గారు పీఎంగా ఉన్నాడు కాబట్టి ఏమాత్రం వాస్తవము లేనటువంటి ప్రకటనలు చేసినా పవన్ కళ్యాణ్ గారేమో మరో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటున్నారు. 15 ఏళ్ళ సంగతి దేవుడి వచ్చే సంగతి చూడండి. ఈ ఉగాదికి లోకేష్ సీఎం గా బాధ్యతలు చేపట్టబోతున్నారని కొన్ని లీకులు కూడా వస్తున్నాయి. ఏమంటారు? అది జరగటం